నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ రగడ ఆందోళన కలిగిస్తోంది. చేసింది చెప్పుకోవడంలో పార్టీల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. తాజాగా హనుమకొండ సాక్షిగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కయ్యం మొదలైంది. మైలేజ్ కోసం లీడర్లు కుస్తీలు పడుతున్నారు. కామ్ తుమారా నామ్ హమారా అన్నట్టుగా సీన్ మారుతోంది. కేసీఆర్ హయాంలో కట్టిన ఇళ్లకు రేవంత్ రిబ్బన్ కటింగ్స్ చేస్తున్నారా? గత సర్కార్ పరీక్షలు నిర్వహిస్తే ప్రస్తుత సర్కార్ నియామకాలు చేస్తుందా? ఆరోపణలు సరే, వాస్తవాలు ప్రజలకు చెప్పొద్దా? నిజాలు నిరూపించకపోతే ఇబ్బందులు తప్పవా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిందేంటి? 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటి? క్రెడిట్ ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో అప్పులు అగ్గిరాజేస్తున్నాయి. లీడర్ల మధ్య మంటలు పుట్టేస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పొలిటికల్ సీన్ కనిపించింది. కమలాపూర్ మండలంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మినిస్టర్ పొంగులేటి చేసిన కామెంట్లు రాజకీయంగా కాకరేపాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నవన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, తప్పకుండా ఇచ్చి తీరుతామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీంతో పక్కనే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలగ చేసుకుని మంత్రి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అలవికాని హామీలిచ్చి అమలు చేయలేక కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తోందన్నారు. ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ఒక హుజూరాబాద్లోనే కాదు, రాష్ట్రమంతా ఇదే సీన్. ఎక్కడ చూసినా అదే తంతు, అదే ధోరణి. లీడర్లు చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు. వాళ్ళకి ఎన్నికలు వస్తే ఓట్లు కావాలి, అందుకోసం ఏమైనా చెప్తారు, ఎలాగైనా సరే మభ్యపెడతారు. పాలకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తోంది. కొద్ది రోజులుగా రేవంత్ పాలనపై విపక్షాలు నిప్పులు జరుగుతున్నాయి. 6 గ్యారంటీల అమలుపై విమర్శలు గుప్పిస్తున్నారు నేతలు. చెప్పింది కొండంతా, చేసింది గోరంతా అంటూ కాంగ్రెస్ పాలనపై మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో హస్తం ఇచ్చిన వాగ్దానాలన్నీ నీటి మీద రాతల్లాగే మిగిలిపోయాయని ఫైర్ అవుతున్నారు. అప్పులు, కొత్త అప్పులు, మళ్లీ అప్పులు, ఇదే ఫార్ములాతో ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. అప్పు చేసి పప్పు కూడన్నట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ భూములు అమ్మడం, తాకట్టు పెట్టడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేయడం, ఇదేనా ప్రజాప్రభుత్వం అంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులని ఎదురుదాడి చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. 1,00,000 ఉద్యోగాల హామీ కల్పనగా మారింది. అందరికీ ఉచిత విద్య అందని ద్రాక్ష అయింది. రైతులను రుణ విముక్తుల్ని చేయలేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాల పేరిట విచక్షణ లేకుండా ఉచితాలను విస్తరించడం సరికాదని స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందని హైకోర్టు వ్యక్తం చేసింది. అడ్డగోలు హామీలే రేవంత్ సర్కార్ కొంపముంచుతున్నాయా? భవిష్యత్తులో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టేనా? పొంగులేటి కామెంట్స్ను ఎలా చూడాలి? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు, అండ్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. రైట్, మోహన్ గారు ముందు మీతోనే స్టార్ట్ చేద్దాం సార్. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. అంతా కూడా వాళ్ళ
సొంత ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. అభివృద్ధి అని అంటే ఆ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది. తర్వాత రాష్ట్రం అంతా అధోగతి పాలైంది, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది అని చెప్పేసి పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను విమర్శిస్తూ వస్తోంది. మరి ఈ 2.5 ఏళ్లలో 30 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి? ఏమన్నా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీర్చడానికి వాటికి వడ్డీలు అసలు కట్టడానికి కోసమే మళ్ళీ మేము అప్పులు తెస్తున్నాము అని చెప్పేసి ఆ మొత్తం నెపం అంతా కూడా బీఆర్ఎస్ మీదే నెడతా ఉన్నారు. సో ఏంటి సరైనటువంటి ఆర్థిక ప్రణాళికలు లేక సర్కార్ ఈ రకమైనటువంటి విమర్శల పాలవుతోందా? ఏం చెప్తారు దీనిపైన? కాంగ్రెస్ కు సరైన ప్రణాళిక ఉంది. ప్రణాళిక బద్ధంగానే ఈ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కేబినెట్ కూడా చాలా అనుభవం ఉన్న కేబినెట్ ఉంది. తప్పక ప్రణాళిక బద్ధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అనే మాట చెప్తూనే ఈ రోజు హనుమకొండ జిల్లాలో మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో మరి కౌశిక్ రెడ్డి గారు చేసిన సంభాషణను కూడా మీరు ప్రస్తావించారు. నేనేమంటున్నా అంటే మేడం, ఒకటి ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా చేసిన మా నియోజకవర్గంలో దాంపల్లి అనే గ్రామంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కట్టించినాం. 99.9% పని అయింది. కొంత పనులు మిగిలి ఉండే నేను చేయలేకపోయినా నా తర్వాత వచ్చిన రసమయ బాలకిషన్ ఓపెన్ చేసిండు. అదే విధంగా ఈ రోజు మీరు ఏమంటారు, మేము కట్టిన నీళ్లు మీరు వంచుతారట. సహజమే, ప్రభుత్వం అన్నప్పుడు మీరు చేసే కాడికి చేసిండ్రు, మిగిలిన పనులు ఈ ప్రభుత్వం వచ్చి పెండింగ్ వర్కులన్నీ చేసి అట్టి ఇళ్లను పంచే ప్రయత్నంలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజులో హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో 402 ఇండ్లకు గాను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఏమన్నాడు, గత ప్రభుత్వము ఇళ్లను పంపిణీ చేయలేదు. కారణం ఏంటంటే 50 ఒక్కొక్కడ 50%, ఒక 70%, ఒక 80% పనులు పూర్తి చేసి అతిమితంగా వదిలేసి వెళ్ళిన వాటి అన్నింటికి డబ్బు కేటాయించి వాటిని మరమ్మతులు చేసి మా ప్రభుత్వం మంచిదనే విషయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అంతే. ఇప్పుడు మీరు మేమే చేసినామనే మాట మళ్ళీ కౌశిక్ రెడ్డి మాట్లాడడం అక్కడ సందర్భం ఉచితం కాదు. కానీ సందర్భం కాకుండా లేవనెత్తిండు కాబట్టి అక్కడ గలాటం. నేను అడుగుతున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ, నిజంగా మీరే కంప్లీట్ చేసి ఉంటే మీరే ఓపెనింగ్ చేయాలి కదా. ఈ 2 ఏళ్ల దాకా ఆగేదాకా వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు చేసుకొని డబ్బును లెక్క కట్టుకొని అన్ని ఇతర పథకాలు ఆగకుండా కొంత డబ్బు మిగిలిచ్చి ఇలాంటి డబుల్ బెడ్రూమ్ల మరమ్మతుకు వాడుతుంది, లేట్ అవుతుంది. 2 ఏళ్ళు గడిచింది అంటే మీరు ఆలోచించండి. ఏంది ఆర్థిక ప్రణాళిక బద్ధంగా చేస్తూ ఉంటేనే డబ్బులు కూడగట్టుకొని ఇలాంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను రిపేర్ చేసి మరమ్మతులు చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందజేసే కార్యక్రమం జరిగింది. అంతే తప్ప మరి అందులో రాజకీయం ఉన్నట్టు మాట్లాడడం సబబు కాదు. ఎప్పుడైనా అప్పుడే వీళ్ళు కంప్లీట్ చేసి ఉంటే అప్పుడే వీళ్ళు పనిచేయవాళ్ళు కదా. అప్పుడే వచ్చారు మేడం. వీళ్ళు ఏమంటారు, మేము కట్టినాం మీరు పంచుతాం. అరే నువ్వు టోటల్ గా కట్టుంటే మాకు అవకాశం వచ్చేది కాదు కదా. నేనేమంటున్నా, దయచేసి రాజకీయ కోణం ఆలోచించకండి, బాధ్యతగా ఆలోచించండి. మీరు డబుల్ బెడ్రూమ్ కట్టారు, ఎన్ని కట్టిరు, ఎట్లా కట్టిండ్రు, కట్టే విధానం పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఈవెన్ కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో కూడా ఉన్నాయి, వరంగల్ హెడ్ క్వార్టర్ లో ఉన్నాయి, ఖమ్మం చాలా ఏరియాలలో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? కంప్లీట్ కాకుంటున్నాయి. ఇప్పుడు కరీంనగర్ లో కావాలంటే దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయలు అయితేనే కంప్లీట్ అవుతుందని అంచనా ఉంది. ఇట్లా చాలా డబుల్ బెడ్రూమ్లు కట్టి అస్తవ్యస్తమైన వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యవస్థ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్లలో చేసింది. కాబట్టి బిఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని విమర్శించేది ఈ ఒక్క ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనే కాదు, నోటిఫికేషన్లు ఉద్యోగాల విషయంలో కూడా మీరు క్లెయిమ్ చేస్తున్నటువంటి 60,000 ఉద్యోగాల్లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వినండి మేడం, నేనేమంటలేదు, నేను మీ మాట తప్పు పడతలేదు. ఇట్లా అస్తవ్యస్తంగా మీరు ఇళ్ల ప్రక్రియ చేసేది కాబట్టి దాన్ని ఒక క్రమబద్ధంగా చేయాలంటే డబ్బు అవసరం. డబ్బు క్రోడీకరించుకొని జమ చేసి మరి అట్లా రిపేర్ చేసి పంచే ప్రయత్నం జరుగుతుంది. తప్పక డబుల్ బెడ్రూమ్లు
టిఆర్ఎస్ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా వదిలేసినాన్ని కంప్లీట్ చేసి పంచుతాము, ఇవ్వండి, అందరికీ మంచిదే, ప్రజలకు అందుబాటులో మంచిదే. తెస్తామనే మాట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. యా, అంతే తప్ప మోహన్ గారు ఎవరు ఒక్క ఇందిరమ్మ చెప్పలే. ఇళ్లే కాదు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఖచ్చితంగా మేము ఇచ్చే తీరుతాము అని అంటున్నారు కదా, అలాగే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ ముందు ఏవి ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఏ ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా సార్? చెప్పండి. అసలు కొన్ని అయితే మీకు గుర్తున్నాయో లేవో అని ప్రజలకు డౌట్ వస్తా ఉంది. ఇప్పుడు చెప్పండి, రైతులకు ఏమంటారు ఒప్పుకుంది ఇవాళ మేము 500 క్వింటాలకు బోనస్ ఇస్తున్నమాట అబద్ధమా మేడం? అది చెప్పమనండి ఎవడన్నా రైతు ఉంటే. ముక్త కంఠంతో చెప్తున్నారు అబద్ధం అని, ముక్త కంఠంతో చెప్తున్నారు. ఆగే ఒక్క దండం పెడతా. నేను అంటున్నా బోనస్ పడతలేదు, ఒకటి అడుగుండ్రి. ఆర్టీసీ మహిళలు ఇప్పుడు ఉచితాలు ఏదైతే మేము చెప్పామో అందులో ఒకే ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పిండు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మేడం, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి నడుపుకునే విధానం ఇచ్చి అదొక్కటి తప్ప అదొక్కటి తప్ప మీరు చేసింది ఏంటి చెప్పండి మోహన్ గారు? సార్ మీరు సీనియర్ రాజకీయ నాయకులు, మీరు ఎన్నో ఏళ్ల నుంచి మీకున్నటువంటి అనుభవంతో ఒక్కసారి మీ పార్టీ ఒక్కసారి చూడండి సార్, మీరు ఇచ్చినటువంటి మీ అభయహస్తంలో ఎన్ని గ్యారంటీలు, ఎన్ని 420 హామీలని ఉత్తిగే వాళ్ళు అంటున్నారా? అవి నిజంగా 420 హామీలనే కదా మీ పైన మీరు సార్థకం చేసేటట్టున్నారు. 420 అనేది తప్పు, 420 హామీలు కాదు. పెద్ద పథకాలు ఏదైతే 6 పథకాలకు ఆ రోజు ఏమంటారు హామీ ఇచ్చిండ్రు, అందులో 5 అమలైపోయినాయి. ఒకటి ఏంటంటే మహిళకి ఏదైతే పెన్షన్ ఇస్తామనే మాట మిగిలింది. నిరుద్యోగ భృతి అండి, నిరుద్యోగులకు 4000 మేడం. మహిళలకు ఏదైతే భృతి ఇస్తామనే మాట చెప్పడం జరిగిందో అది ప్రస్తుతము వృద్ధులకి వితంతు పెన్షన్లు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పక అది నెరవేర్చే కార్యక్రమం జరుగుతుంది. 420 ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి ఎల్కేజీ టు పీజీ ఏమైంది 3 ఎకరాలు చాలా ఉన్నాయి మేడం. నేను వేరే ఏమంటలేను. నేను అనదలుచుకున్నది ఏంటంటే 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఇచ్చే హామీని ఇచ్చి నెరవేరిస్తే ఆ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది జగమెరిగిన సత్యం. కానీ మోహన్ గారు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలతో ఎప్పుడు మాట్లాడినా మీరు హామీలు అమలు చేయలేదని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు అవి ఇచ్చారా, వీళ్ళు ఇవి ఇచ్చారా, మమ్మల్ని అడుగుతారు ఏంటని అంటారు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మీకు చెప్తా మేడం. ఎవరు చేయకున్నా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంత పరంగా చాలా పథకాలు ఆనాడు అమలు చేసి ఇందిరాగాంధీ, నెహ్రూ కావచ్చు, ఆ తర్వాత శాస్త్రి కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ఈ దేశంలో చాలా మార్పులు చేసి అభివృద్ధి చేసి. ఇక్కడ నేననేది ఏంటంటే వాళ్ళు చేయలేదని నేను సందర్భంలో ఏమంటారు, మేము ఇచ్చిన మాట కట్టుబడి తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పథకం అమలు చేస్తుంది, అమలు చేసి చూపిస్తామన్న మాట చెప్తాను. 2 ఏళ్ళు అయింది ఏమైంది అంటే ఒక టర్మ్ అంతా అయినాక కూడా ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పనులు చేయలే. 2వ టర్మ్ లో కూడా సగంకి ఎక్కువ పనులు చేయలే. మేమేమంటున్నాం, మాకు ఇంకా గత 2.5 సంవత్సరాలు మిగిలింది, మేము ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే ఓటు అడుగుతామన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు. మేము అన్ని పనులు చేస్తాం, మీరు అడగని పనులు కూడా చేశాం. అందులో రైతుల బోనస్ కావచ్చు, మహిళలకు బస్సు ఏమంటారు నడుపుకునే అవకాశం కావచ్చు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది, చేసి చూపిస్తుంది. తప్పక ఎవరు మన ప్రజలకు కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాం, తప్పక కాంగ్రెస్ పార్టీని నమ్మండి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మీకు ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పథకం అమలవుతుంది. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం అన్నమాట ఈ సందర్భంగా నమ్మారు మోహన్ గారు. నమ్మే వాళ్ళు ఇప్పుడు మోసపోయామని లబోదిబోమని మొత్తుకుంటున్నారంట. ఇంకా టైం ఉంది, చేసి చూపిస్తామన్నమాట చెప్తా ఉన్నా. నేను కాదు, అందులో ఉన్న పార్టీలోని కేబినెట్ లో ఉన్న మంత్రులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, పార్టీకి సంబంధించిన నాయకులందరం ఏం చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తుంది, తప్పక మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. కానీ ఈ 2.5 సంవత్సరాలలో కొన్ని నెరవేర్చాము,
మీరు అనుకున్నట్టు 1-2 పెండింగ్ ఉన్నాయి, తప్పక అవి కూడా చేసి చూపిస్తామన్న మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఛాలెంజ్ అని కాదు, తప్పక కాంగ్రెస్ పార్టీ ఓకే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఓకే ఓకే అండి, రైట్ రైట్. బీఆర్ఎస్ నాయకులు మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, కాంగ్రెస్ పార్టీనేమో మీరేమో కామ్ తుమ్హారా నామ్ హమారా అని మీరు విమర్శిస్తున్నారు కదా, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కామునాదే నామునాదే అని చెప్పేసి చెప్తున్నారు. చాలా గర్వంగా ఈ మేం చేసినటువంటివి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కారణంగానే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది. దానివల్లనే మేము ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజలకి, ఆ సంక్షేమ పథకాలకు కానీ అవన్నీ కూడా సరిగ్గా అమలవ్వకపోవడానికి కారణం మీరు ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా చేసి వెళ్ళిపోవడమే అని చెప్తున్నారు. అప్పుల కాడికి వస్తే ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు మేడం, ఇంకా 32 నెలలు అవుతుంది. వాళ్ళు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, మేము 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాల కాలం పాటు కొత్త రాష్ట్రంగా ఏర్పడి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మేము చేసింది 3 లక్షల కోట్ల రూపాయలు. అంటే మేము 9.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రాజెక్టులు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఆయన అప్పు 3 లక్షల కోట్లు అయితే, ఏమీ చేయకుండా ఆర్భాటాల కోసం, అందాల పోటీల కోసం, ఫుట్బాల్ల కోసం, ప్రకటనల కోసం, వాళ్ళు చేసిన ఆర్భాటాల కోసం చేసిన అప్పు 4 లక్షల కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు కూడా దాటలే. ఇది అప్పుల పరిస్థితి వాళ్ళది, పరిపాలన పరిస్థితి. రెండోది పథకాల కాడికి వస్తే మా మోహనన్న పాపం చాలా సీనియర్. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము విద్యార్థి నాయకులం. పొన్నం ప్రభాకర్ ఈ రోజు ఉన్న మంత్రి, వాళ్ళ జిల్లా మంత్రి, నేను, మేమందరం విద్యార్థి నాయకులు. మోహనన్న అప్పుడే ఎమ్మెల్యే. మరి సీనియర్ నాయకుడు, ఒక బలహీన వర్గాల ప్రతినిధి పాపం ఈ రోజు అధికారానికి మరి ఏమన్నా మామూలుగా ఏందో తెలియదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలని ఎవరైనా చెప్తే ఇంకా నేను రుజువు చేస్తా అంటుండు. మోహనన్న బోనస్ ఎవరికి ఇయ్యలేదే. రైతు బంధు 5 దఫాలకు గాను 2 దఫాలు కొంత భూమికే ఇచ్చిర్రు. మొన్న కూడా 10 ఎకరాలకే ఇచ్చిర్రు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రెండోది, మీరు అసలు రాని పథకం అన్నారు కదా, శరీరం సహకరించక జీవితాంతం కష్టపడి కన్న పిల్లలు మమ్మల్ని ఆదుకుంటారేమో అని చెప్పారంటే, వాళ్ళు వాళ్ళ వ్యాపారాల కోసమో, ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో వేరే ప్రాంతాలలో స్థిరపడి చూసే నాదుడు లేక ప్రభుత్వం మీద ఆధారపడ్డోళ్ళకి ఇది అలుసుగా తీసుకొని రేవంత్ రెడ్డి 2,000 కాదు నేను 4,000 ఇస్తా, ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల నుంచి 4,000 అని చెప్తే ఆ మాటలు నమ్మి ఓట్లు ఇచ్చిన పెద్దమ్మలు చిన్నమ్మలు ఇలా నెత్తినూరు బాదుకుంటున్నారే. మీ దగ్గర మీ బస్తీలో చూడురి, మీ చుట్టాలల్లో అడుగురి, మీ నియోజకవర్గంలో పోయి అడుగురి. పెద్దమ్మలకి చిన్నమ్మలకి ఎక్కడ 2,000? ఇవాళ కేసీఆర్ పుణ్యమే 200 నుంచి 2,000 చేసింది. ఇవాళ 4,000 ఎక్కడ ఇయ్యట్లే. ఇక అక్కలకి చెల్లెళ్ళకి ఇస్తానా 2,500 అటకెక్కిపోయినాయి. ఇక మిగతా అన్ని పథకాలు, ఒక ఫ్రీ బస్సు అంటున్నారు. ఫ్రీ బస్సు ఏమైతుందో చూస్తున్నాం, జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దానివల్ల పెద్ద ఉద్యోగం లేదు, ఉపాధి కోల్పోయి బస్సులు ఎక్కే పరిస్థితి లేదు. కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కూలీలో పోయి ఆ బస్సులెక్కి ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు కొంత మేలైతే మేలైతుందేమో కానీ అది కూడా కొంత రిస్క్. దాని వల్లనే మెట్రో కూడా నష్టాల్లో నడుస్తోందని కదా ఇంకొక వాదన. అదొకటి. పల్లె బస్సులు కూడా అన్నిట్లో ఇవ్వట్లేదుగా మేడం, ఓన్లీ పల్లె వెలుగు బస్సులలో మాత్రమే ఇస్తున్నారు, మిగతా హోటల్లో ఇవ్వట్లేదు. అది కూడా ఒక సర్టెన్ టైమింగ్స్, ఏదో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సఫిషియెంట్ గా రావట్లేదు. కాబట్టి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల ఆలోచన ఏదైతే ఉందో, డబుల్ బెడ్రూమ్లు కట్టియాలని చెప్పేసి కేసీఆర్ గారు తీసుకున్న ఒక బృహత్తరమైన పథకం. ఆ పథకానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఆ టైంలో 9.5 సంవత్సరాల కాలంగా అనేక గ్రామాలలో, అనేక ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టేసి ఇచ్చినాం. నేను నాదే ఉదాహరణ చెప్తా. 24వ తారీఖు మార్చి నెల 2023 ఎలక్షన్ల కంటే 6 నెలల ముందే నా దగ్గర 560 ఇండ్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో కట్టిన అన్ని ఇండ్లను ఇచ్చేసిన తర్వాత పట్టణానికి ఆనుకుని ఉన్న బాలాజీ నగర్లో 560 ఇండ్లు ఉంటే వాటిని కూడా పూర్తి చేసి, ప్రక్రియ పూర్తి చేసి కానీ అవన్నీ కూడా ఇంకా 50% మీ హయాంలో 50% కూడా పూర్తి కానటువంటివి వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కంప్లీట్ చేసి ఇచ్చారు. కాబట్టి ఇది మా ఘనత అని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఆ రోజు మామూలుగా చెప్పిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వంలో కొనియలే
గృహప్రవేశాలు చేసుకొనియలే, పోలీసు వాళ్ళని పెట్టి లాఠీ చార్జీలు చేపించారు. కనీసం ఆడ ఎందుక ఏంది అని మేము ధర్నాలు చేస్తే, మా పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తే లేదు లేదు పట్టాలు లేవు అని ఒక సాగు చూపించారు. ప్రక్రియ పూర్తిగా ఆ రోజున్న నియమ నిబంధనల ప్రకారం శాస్త్రీయంగా కలెక్టర్ పర్యవేక్షణలో కెమెరాల మధ్యన అధికారుల మధ్యన జరిగిన ఆ ఎంపిక ప్రక్రియ, దానికి సంబంధించిన లిస్ట్ అంతా ఉంది. ఆర్టీఐలు తీసుకున్నాం, ఆర్డీఓ దగ్గర పోయినాం, చెప్పినాం. అయినా ఆయన మీద ఒత్తిడి వచ్చిన మేరకు ఏదో రంగులు వేసి మారుస్తాము, ఇంకేదో మారుస్తామనంటే మేము ధర్నాలు చేసి అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకొస్తే 3 సంవత్సరాలు గడిచిన తర్వాత నిన్న పట్టాలు ఇచ్చారు. అది ఎమ్మెల్యే చేతుల మించి. ఆ పట్టాలకి ఏమని పేరు చెప్తారు? మేము తయారు చేసిన పట్టాలే. 24వ తారీఖు మార్చి 2023 మేము ఏదైతే పట్టాలు తయారు చేసినామో ఆ పట్టాలు గతంలో లబ్ధిదారుల లిస్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పట్టాలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారు? మా ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. అయ్యే క్లియర్ గా కేసీఆర్ గవర్నమెంట్ లో కట్టిన ఇండ్లు, కేసీఆర్ గవర్నమెంట్ లో పంచిన ఇండ్లు, కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చిన 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఆ లబ్ధిదారులు కిరాయి కట్టుకునేటట్టు ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇళ్లకు వాళ్ళు పోతే పోనీయకుండా లాఠీ చార్జీలు చేపించి వీళ్ళు పెత్తనం కోసం మేము ఏదో చేస్తున్నామని మెహర్బానీ కోసం ఆ పట్టాలు ఇవ్వటానికి 3 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఈ లోపల జరిగిన నష్టం ఏంటంటే పైపులు ఇరిగిపోయినాయి, వైర్లు దిగిపోయినాయి, డ్రైనేజ్ కాంపౌండ్లు మామూలుగా రూములలో నడివీధులలో పడ్డాయి. ఇంతవరకు కనీసం రోడ్లు వేసిన దిక్కు లేదు. పట్టాలు మాదిరి ఇచ్చి మేము గొప్పలని చెప్పి చెప్పుకున్నారు. ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇవాళ సందడి చేసి చప్పిడి చేసే ప్రయత్నం చేసారు. దాన్ని మేము కూడా నిన్న గొడవ చేసినాం, క్వశ్చన్ చేసినాం. ఈ కేసీఆర్ ఇండ్లే అని చెప్పేసి బహిరంగంగా లబ్ధిదారులు కూడా చెప్పుకుంటున్నారు. ఈ రోజు 3 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా ఉద్యోగాలు కానీ నియామక పత్రాలు ఇచ్చారు. ప్రక్రియ అంతా మేము చేసినాం. ఏ పథకమైనా ఏ ప్రాజెక్ట్ అయినా అప్పుడు పూర్తి చేసేయకుండా కొద్ది గొప్ప మిగిలిన వాటిని రంగులు దిద్ది సున్నం వేసుకొని మాయ అని చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం ఈ రోజు కాంగ్రెస్ చేస్తా ఉంది. 4 కంప్లీట్ అయితే చేశారు కదా, లక్షల మీరు వదిలేసినవి కంప్లీట్ అయితే చేసింది కదా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. అయిపోయినాయండి. 5%, 10% ఆ నిధులు కేటాయింపు కూడా మేము చేసినాయి కదా. మేము కేటాయించిన నిధులతోని అసంపూర్తిగా 5%, 10% ఉండి ఆ రోజు టెక్నికల్ గా కొన్ని మేము ఇయ్యలేనివి ప్రారంభోత్సవాలు చేయలేని వాటికి ఈ రోజు కొత్తగా ప్రారంభోత్సవాలు అని చెప్పి ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడో ఇక్కడో కొబ్బరికాయలు కొడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న పోయి పారమూరు కాడ ప్రాజెక్టు చేసినా, సీతారామ ప్రాజెక్టు కొబ్బరికాయలు కొట్టినా, ఇతరాతర రోడ్లు ప్రారంభోత్సవాలు చేసినా, కోట్లు బిల్డింగ్లు చేసినా, హాస్పిటల్ 100 పడకలు చేసినా, దాదాపుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మంజూరు చేసిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులని ఈ రోజు వాళ్ళు కాలయాపన చేసి మాది అని మా అకౌంట్ లో వేసుకునే, మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలు అని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ చేస్తా ఉంది. దీన్ని మేము అడ్డుకుంటున్నాం. రైట్ అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సో వెంకటరెడ్డి గారు, ఇటు కాంగ్రెస్ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరి మధ్య ఈ క్రెడిట్ వార్ నడుస్తూ ఉంది. నేను ప్రారంభించాను అంటే కాదు, ఇది నా హయాంలో పూర్తయింది, ఇవాళ మీరు ఇది చేస్తున్నారు, మేము శంకుస్థాపన చేసిన వాటికి, ఇలా రకరకాలుగా ప్రతి విమర్శలు చూసాం మనం. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో బీజేపీ ఎలా చూస్తోంది అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం 32 నెలల్లోనే 4 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి ఈ అప్పు అంతా ఎక్కడికి వెళ్తోంది? ఇప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం కూడా ఎక్సెస్ తీసుకున్నారు అనేటువంటిది కూడా మనకు వస్తున్నటువంటి నివేదిక. ఎస్, చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి రోజా గారు, ఇది క్రెడిట్ వారు కాదు నా దృష్టిలో, డిస్క్రెడిట్ వారు. డిస్క్రెడిట్ కోసము బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా గత కొంతకాలం నుంచి పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 9.5 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, 2.5 అంటే 32 మాసాలు 33 మాసాలుగా పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనకి మనం పోల్చినప్పుడు రొందుకు దొందే ఏది కూడా వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు, అది మెచ్చుకోవాలా. మీరింత అసమర్థ పాలన అని అంటే మీరింత అసమర్థ పాలన. మేము భారతీయ జనతా పార్టీని పక్కకు పెట్టండి, మేము అధికారంలో లేము, మేము మాట్లాడితే మీరు అనొచ్చు మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీరు రాజకీయాల కోసం విమర్శిస్తున్నారంటే ఓ నిమిషం అక్కడ పక్కకు పెట్టి ఆలోచిద్దాం. వీళ్ళే కదా 9.5 ఏళ్ళు పాలించింది. ఆ 9 ఏళ్ల పాలన యొక్క అంచనా కానీ మదింపు కానీ
దాని గురించినటువంటి రివ్యూ కానీ చేసి చెప్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఎందుకంటే వాళ్ళ అంటే అధికారంలో ఎక్కడ మోసాలు బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అభివృద్ధి మనకి కనిపిస్తానే ఉంది కదా ఇప్పుడు ప్రాజెక్టుల అభివృద్ధి గురించి అంటే కావచ్చు, మేడం, 100 పడకల ఆసుపత్రి ఒకటి కావచ్చు. రోజా మేడం, ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలకు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టో ఆధారంగానే దాని యొక్క ముందు చూపు కానీ లేదా చేసినటువంటి పనులు కానీ అంచనా కానీ మనం విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది, ఏదో కాదు. ఆ కోణంలో ఆలోచించినప్పుడు గతంలో కేసీఆర్ చేసినటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. కేసీఆర్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నెలకి వచ్చేటువంటి రాబడి వ్యయాలను చెల్లించలేనటువంటి దుస్థితిలో ఏదైనా ప్రభుత్వం ఉన్నట్టయితే రెవెన్యూ ఎక్స్పెన్సెస్, మరి సార్ ఉన్నారు, ప్రొఫెసర్ శేష్ గారు ఉన్నారు, రెవెన్యూ రెవెన్యూ అంటే ఏంది, సంవత్సర కాలంలో వచ్చే ఆదాయాలు సంవత్సర కాలంలో వచ్చేటువంటి రాబడుల మధ్య వ్యత్యాసం, డెఫిసిట్, లోటు పెరిగినట్టయితే ఆ ప్రభుత్వము ఆర్థిక సంక్షేమంలోకి నెట్టబడుతుంది అనేటువంటిది ఆర్థిక సూత్రంలో మేము నేర్చుకున్నది, మేము పాఠం చెప్పినటువంటిది ఇది. మీరు రాజకీయాలు ఏమన్నా మాట్లాడండి, అది వేరే సంగతి. లాంగ్ టర్మ్ పక్కకు పెట్టండి, కొంతకాలం దానికి ఎటో అటో మనం ఇవ్వడానికి చెల్లించాలని ఉంటుంది. ఇప్పుడు జరిగింది ఏంది, కరువు భత్యాలు ఆయన పీరియడ్లో కేసీఆర్ జమానాలో ఉద్యోగస్తులకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జీతాలు మేము ఇస్తున్నాం, ఫస్ట్ కొంటే జీతాలు ఇవ్వడం అనేటువంటిది గొప్ప క్రెడిటా? జీతాలు ఆయన ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చాం. సూర్యుడు మొన్న కనపడలేదు, మేము వచ్చిన తర్వాత సూర్యుడు 6 గంటలకే కనపడుతున్నాడు తెలంగాణలో అన్నట్టుగా మాట్లాడితే అర్థరహితమైనటువంటి భాష, అర్థరహితమైనటువంటి ఆలోచన అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది, 3 కరువు భత్యాలను తీసుకొచ్చి 6 కరువు భత్యాలు చేసినారు. అంటే ఒక్క కరువు భత్యం చెల్లించడానికి చరిత్రలో, ఉద్యోగస్తుల చరిత్రలో ఉమ్మడి రాష్ట్రం లోపల 30 వాయిదాలు. కరుభత్యం పెరిగేదే మహా అంటే చిన్న ఉద్యోగికి నెలకు 400-500 పెరుగుతుంది మేడం. 400-500 ఏం చేసినారు, 30 వాయిదాలు. ఇప్పుడు 6 కరుభత్యాలను ఇస్తే ఈ గవర్నమెంట్ కాదు వచ్చే గవర్నమెంట్ కూడా తీర్చలేని పరిస్థితి లోపల తీసుకెళ్ళినటువంటి ఆర్థిక సంక్షోభకు నెట్టినారా లేదా? వాళ్ళ పే రివిజన్లు వస్తున్నాయా లేదా? మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశములు ఏమిటి? నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు, దాంట్లో 6,000 కోట్లు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు. రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి యొక్క అసమర్థ పాలన యొక్క ఫలితాలను ప్రజల మీద రుద్ది ఇప్పుడు ఒకరికంటే ఒకరు ముందు మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడేటువంటి అంశం లోపల మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నటువంటిది చూస్తున్నాము. చాలా కాలం నుంచి మీకు చాలా సందర్భాల్లో చెప్పాము, ఇంకా కొంతకాలం ఈ చర్చ జరగాల. ఇంకా ఒక 1.5 year ఉందండి, 2 ఏళ్ళు కాదు, ఆ చివరి 6 మాసాలు అంతే సంగతి. 1.5 year లోపల ఏం చెప్తారు ప్రజలు ఆలోచిస్తారు కదా. వీళ్ళు మాట్లాడింది ఏంది, అవినీతి మీది, అసమర్థ పాలన మీది, మీరు చెప్పింది చేయలేదు, మీరు చేయలేదంటే మీరు చేయలేదు. ఇలా జరగాల్సినటువంటి చర్చ ఇవాళ. అప్పుల కోసంలో నెలకు 10,000 కోట్లు అప్పులు చేస్తే తప్ప రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగడం లేదు. అవి ఓపెన్ మార్కెట్ వేరాలా, బేరామ్మేస్ దాటి చేస్తున్నారా? 27-28% శేష్ గారు సరిదిద్దాలను, 27% ఈ అప్పులు చేయడానికి జిఎస్డిపిలో, మరి జీడిపికి రెండింటికి లింకులు ఆర్థిక శాస్త్ర నిపుణులు రిజర్వ్ బ్యాంక్ చెప్పినటువంటి వాటి అన్నిటి కూడా పక్కన పెట్టి ఇవాళ అంతకంటే ఎక్కువ అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్మేసి, భూములు అమ్మేసి, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హౌసింగ్ బోర్డుకి ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు గృహ నిర్మాణాన్ని నిర్వహించినటువంటి హౌసింగ్ బోర్డు యొక్క మూసేసి, గత ప్రభుత్వం మూసేసింది, దానికి వంత పాడినారు. ఇదే బట్టి విక్రమార్క గారి అసెంబ్లీలో హౌసింగ్ బోర్డును మూసేస్తే వాటి యొక్క 800-900 ఎకరాలు సుమారుగా 20,000 కోట్ల ఆస్తులు వాళ్ళ ప్రభుత్వ పరంగా ఇచ్చిన పరిస్థితి. అంటే ఏమిటి, ఆస్తులు అమ్మి సంసారం చేస్తారా? ఇప్పుడు మా నాన్న ఇచ్చిన 8 ఎకరాలు అమ్మి నేను సంసారం చేస్తే అది గొప్ప విషయమా? నేను మా నాన్న అమ్మినటువంటి వాటిని చేసి నా కూతురి పెళ్లిని బ్రహ్మాండంగా వేసి మీకు అందరినీ పిలిచి మంచి బ్రహ్మాండమైనటువంటి దావతులు ఇస్తే అదే కావాల్సినటువంటిది. కాబట్టి సంక్షేమం అని ఒక వైపున మాట్లాడుతున్నారు, అన్నిటిని కూడా మరి అమ్మేటువంటి కార్యక్రమం లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి ఏమి తేడా లేకుండా. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వ భూములను అమ్మడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా సంపద సృష్టి కింద చూపిస్తూ ఉన్నాయి కదా ప్రభుత్వం. ప్రతి సంపద సృష్టి చేస్తే మరి అప్పులు ఎందుకు వస్తున్నాయి? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చెప్పినారు, పతార ఉన్నోడికి అప్పులు ఇస్తారని. అప్పులు అందరికి ఇస్తారు, మీకు కూడా ఫోన్లు వస్తాయి రోజు, మీకు అప్పుగా మేడం అని వస్తుంటది. వస్తాయా లేదా చెప్పండి? వస్తే మీ ఎందుకు వచ్చిందండి అనేటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే, సంపద సృష్టి జరిగితే ఒకవేళ 9.5-12 సంవత్సరాలు కాదు తెలంగాణలో సంపద సృష్టి జరిగితే ఇవాళ అప్పులు ఎందుకు పెరిగినాయి? అప్పులు చెల్లించలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? అప్పు తెచ్చి వడ్డీలు చెల్లిస్తున్నటువంటి దుస్థితిలో ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడేటువంటి హక్కు, నైతిక హక్కు ఉందా? ఆ మాత్రం మాకు మాకు చేత కదా, మేము ఉచితంగా ఇంత ఇవ్వలేను, మా దగ్గర లేదా భారతీయ జనతా పార్టీ దగ్గర మేము రాయలేము ఆ మాత్రం. ఏది ఇవ్వాలా, ఏది ఇవ్వకూడదు, ఏ మేరకు ఇవ్వచ్చు, ఏ మేరకు ఉచితము, ఏ మేరకు సంక్షేమము, ఏ మేరకు అభివృద్ధి, అప్పు అనే కోణం లోపల ఆలోచించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజలను భ్రమంలోకి నెట్టిన తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటిది ఏమిటి? 3 సంవత్సరాలు ఉద్యోగస్తుల పదవి విరమణ వయసు పెంచినాడు. ఆనాడు ఎవడో చెప్పినాడు మీకు. ఇవాళ జరిగింది ఏంటి? వాళ్ళ జీతాలు హైకోర్టుకి వెళ్ళి అనేక మంది, 100 మంది హైకోర్టుకి వెళ్ళి వాళ్ళ యొక్క
పదవి విరమణ ఫలితాలను పొందేటువంటి పరిస్థితి ఎలా ఏర్పడ్డది ఇది ఉంటుంది అండ్ ఉచితాల పట్ల కూడా కోర్టులు కూడా కలుగజేసుకొని మాట్లాడుతూ ఉన్నాయి కదా. సంక్షేమ పథకాల పేరిట విచ్చలవిడిగా చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అందుకే మేడం రోజా మేడం మమ్మల్ని ఏమంటారు సార్, మీరు ఇచ్చినారా, మీరు ఏ రాష్ట్రంలో ఇచ్చారు చెప్పండి, మీరు చేంజ్ చేసినా దివాలా తీసినారు తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే. మీరు కూడా నెమ్మదిగా ఉచితాల బాట పట్టారుగా, మీరు కూడా నెమ్మదిగా ఉచితాల బాట పట్టారు. ఉచితాల బాట పరిమితికి లోబడి ఉచితాల బాట పట్టడం వేరు, కనపడ్డదల్లా ఫ్రీకి ఇస్తాం పోండి మీరు అనేటువంటి పద్ధతి లోపల ఈ రెండు వ్యతిరేకం అని చెప్పే బీజేపీ బీహార్లో చేసిన జీతాలు ఇవ్వలేని పరిస్థితులు లేము, బెంగాల్లో చేసినా కూడా పదవి విరమణకు సంబంధించినటువంటి డబ్బులు మేము వెళ్ళేటువంటి పరిస్థితులు లేము. ఇంత ఘోరంగా అప్పులు చేసి డిఫాల్టర్ వచ్చినటువంటి పరిస్థితి వల్ల జరుగుతున్నటువంటిది తెలంగాణ. ఇప్పుడు రేపు ఒకవేళ మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తే మీకు పక్కా ప్రణాళిక ఉందా, ఆర్థిక ప్రణాళిక, ఈ అప్పుల నుంచి బయటపడే మార్గం ఏముంది సార్? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా మీ దగ్గర? నేను అద్భుత కాదు. ఇప్పుడు మేమేం చెప్పాము మన ఎన్నికల ప్రణాళిక లోపల, మేము అధికారంలోకి వస్తే 15 రూపాయలు 50 పైసలు పెట్రోల్ మీద తగ్గిస్తాం, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తే తగ్గించలే, వీళ్ళు తగ్గించలే, అక్కడ పక్కన ఉండే మన మిత్ర పక్షమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా తగ్గిస్తలే ఉన్నమాట చెప్పాలనుకున్నప్పుడు. కాబట్టి ఏది తగ్గించాలా ఏది తగ్గించకూడదనే ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వం మోదీ గారు చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి చెప్పగలుగుతాను, గత ప్రభుత్వం నువ్వు మాట్లాడితే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే నేను మాట్లాడితే విను, నేను మాట్లాడితే మీకు అందరు బాధ అవుతుంది. నేనేమంటున్నా అంటే మీరు ప్రొఫెషన్ నుంచి వచ్చారు, వాస్తవాలే మాట్లాడుతున్నా కదా, సబ్జెక్టే మాట్లాడుతున్నా కదా. మీరు చేసిన అప్పులు మీరు ఎన్నప్పుడు 8 లక్షల కోట్ల అప్పులు చేసారు, 8 లక్షల కోట్ల అప్పులు చేసారు. ప్రతి కార్పొరేషన్ పెట్టిండ్రు, పాలమూరు కార్పొరేషన్, కాళేశ్వరం కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్, మరి భగీరథ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ చెప్పండి. అంటే వెంకటరెడ్డి గారు రేపు మీరు అధికారంలోకి వచ్చాక మీరు అధికారంలోకి వస్తే అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే అప్పుడు మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా ఇస్తారా? మీరు మల్లయ్య గారు కలిసి నన్ను మాట్లాడకుండా చేయడం అనేది ఒక నిమిషం మల్లయ్య గారు నన్ను అడగనివ్వండి. మల్లయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. చెప్పినాను వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ వినండి. మీరు రేపు అధికారంలోకి వస్తే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కదా, డబుల్ ఇంజన్ సర్కార్ అయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా చాలా ఈజీగా సక్రమంగా వెంటనే ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు వేరే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికి 14 లక్షల కోట్ల రూపాయలు 12 సంవత్సరాల లోపల రావాల్సిన డబ్బులు వచ్చినాయి. అన్నీ ఏది ఇవ్వాలో అది ఇవ్వడం జరుగుతున్నటువంటిది. విమర్శ కోసం బీఆర్ఎస్ మరి వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? ఎందుకండి లాస్ట్ ఇయర్ కిషన్ రెడ్డి గారు చేసింది ఇప్పుడు కూడా రెడీ అవుతుంది, చేస్తాం. రెడీ అవుతుంది, నా దగ్గర ఉంది అది. చాలా సందర్భాల లోపల కోట్ చేస్తున్నా. అప్పటికి 50 పేజీలు ప్రింట్ అయింది, ఇంకా కొంత యాడ్ చేసి చేస్తాం. సమయంలో ఏ సమయంలో ఏది రిలీజ్ చేయాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు. కిషన్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ప్రింట్ అయి ఉంది. మేము ఏమి ఇచ్చినాము, ఏ స్కీమ్లు ఇచ్చినాము, రైల్వేలకు ఎంత ఇచ్చాము, రోడ్లకు ఎంత ఇచ్చాము. నేను ఒక మాట చెప్పి ముగిస్తా. మా కందుకూరు మండలం మహేశ్వరం దగ్గర 120 కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి గారు స్వంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి రాచలూరు నుంచి తిమ్మాపూర్ వరకు ఒక రోడ్డు, రాచలూరు నుంచి పటేల్గూడ వరకు ఒక రోడ్లు ఇస్తే డబ్బులు ఇవ్వలేక ఆ డబ్బులు గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాక కూడా వాటిని దుర్వినియోగం, అంటే వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లు పారిపోతున్నారు, సగం రోడ్లు వేసి వెళ్ళిపోతున్నారు. ఇదండి వీళ్ళు చేసినటువంటిది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మధ్యన మేము తీసుకెళ్ళాం. కిషన్ రెడ్డి గారు కూడా అక్కడ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చినాడు, చెప్పాడు ఎక్కడున్నాయి డబ్బులు. తర్వాత మా వాళ్ళు కాంట్రాక్టర్ వెళ్తే నేను ఏమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కూడా దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి మాట మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం మాకు లభించినందుకు సంతోషం. రైట్ అండి, ఓకే. సో శేషు గారు, ఈ క్రెడిట్ వార్ ఇందా నుంచి చూస్తూ ఉన్నారు కదా. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఈ రెండు పార్టీలు కాదు ఇక్కడ తెలంగాణ అధికారంలోకి మేము వస్తే కనుక, బీజేపీ వస్తే కనుక ఖచ్చితంగా ఒక సో ఒక పక్కా ఆర్థిక ప్రణాళికతో, అంటే ఒక పెద్ద స్కెచ్ వేసుకొని ఉన్నారు వాళ్ళు రెడీగా. అయితే ఈ 32 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన 4 లక్షల కోట్లు కానీ, 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చెప్తున్న 3 లక్షల కోట్లని బీఆర్ఎస్ అంటోంది, కాంగ్రెస్ పార్టీ మాత్రం 7 లక్షల కోట్లని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ లక్షల కోట్ల అప్పు తెస్తున్నారు, ఎక్కడికి పోతోంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఏం అభివృద్ధి జరిగింది, ఎవరికి, అంటే రైతులకి, నిరుద్యోగులకా, లేకపోతే ఏ వర్గానికి అభివృద్ధి జరిగింది, ఎక్కడ ఖర్చు చేశారు అని అంటే ఇదంతా వాళ్ళేం కట్టరు కదా శేషు గారు, ఇదంతా మన నెత్తిన పడదు కదా, మనం కట్టాల్సిన అప్పే కదా ఇదంతా.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పర్ హెడ్ డెడ్ బర్డెన్ ఎంత ఉందంటే 2,40,000 రూపాయలు ఉంది. అంటే తలసరి అప్పు అంటారు దీన్ని. అంటే ఒక్కొక్క వ్యక్తి పైన అప్పు ఉన్న భారం 2,40,000 ఉన్నది. సరే, దాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, ఇప్పుడు చర్చ ప్రారంభమైన తర్వాత మాజీ శాసనసభ్యులు మోహన్ అన్న గారు ఓ మాట చెప్పారు, ఒక్కటి తప్ప మేము అన్ని చేసినాం అన్నారు. కానీ రోజా గారు ఏమంటున్నారంటే ఒక్కటి తప్ప మిగతా ఏం చేయలేదు అంటున్నారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది చర్చలో అన్న మాట్లాడిన దానికి, మీరు అడిగినటువంటి ప్రశ్నకు. అయితే ఇప్పుడు ఏంటనంటే, దేశంలో ఓట్ చోరీ, గద్దీ చోరీ, చందా చోరీ, క్రెడిట్ చోరీ, ఈ అంశాలు వాళ్ళ రాజకీయాల్లో చాలా పాపులర్ గా డిస్కషన్ అవుతుంది దేశవ్యాప్తంగా, రాష్ట్రాల్లో కూడా. అయితే కమలాపూర్ మండల్లో గూడూరులో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల మధ్య జరిగినటువంటి వాగ్వివాదం చూస్తే నాకు ఏమనిపించింది అని అంటే, హుందాతనం లేని రాజకీయాలు, నాయకులు ఒకటైతే సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ప్రభుత్వాల వైఫల్యమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా నాకు అనిపిస్తుంది. అయితే మొట్టమొదట 2 అంశాలు దీంట్లో, 2 మంత్రులు, ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గం. అయితే 2 అంశాలు ఏంటంటే, ఒక అంశమేమో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించింది, రెండోది ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి కామెంట్ల పైన అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష శాసనసభ్యుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొదటిది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో ఏం జరిగింది, మనకి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కూడా ఒకటి. అయితే మీరు లాస్ట్ 2023 అంటే వాళ్ళు దిగిపోయే వరకు లాస్ట్ 4 బడ్జెట్లలో ఒక్కొక్క బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి 12,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అంటే లాస్ట్ 4 years లో 48,000 కోట్లు, అంటే దరిదాపు 50,000 కోట్ల రూపాయలను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి కేటాయించినటువంటి ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇళ్లు పూర్తయ్యాయి, కొన్ని ఇళ్ళు మధ్యలో ఉన్నవి. పూర్తయిన ఇళ్లను కూడా పంపిణీ చేయలేదు. ఇక మన చర్చలో ఉన్నటువంటి బొల్లం మల్లయ్య యాదవ్ గారికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఒక అంశాన్ని అన్నకు గుర్తు చేస్తున్నాను. అన్న వాళ్ళు మోతే మండలంలో రావిపాడుకి అప్పన్నగూడానికి మధ్యలో ఇళ్ళు కట్టారు. ఇళ్ళు పూర్తయినాయి, కానీ అన్న పంపిణీ చేయలేకపోయాడు. తర్వాత వచ్చిన ఉత్తమ్ పద్మావతి గారు ఆ ఇళ్ళని పంపిణీ చేశారు. అది కరెక్టో కాదో ఒకసారి మల్లన్న గారిని మీరు తెలుసుకుంటే మంచిది. ఈ గూడూరులో ఎస్ అదే అన్న, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మా సొంత అక్క అక్కడే ఉంటుంది కాబట్టి నేను చూశాను మీరు కట్టించినటువంటి ఇళ్ళని, కానీ మీరు పంపిణీ చేయలేకపోయారు. ఇవాళ గూడూరులో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే. అక్కడ 402 ఇళ్ళు పూర్తయినాయి, కానీ అప్పుడు ప్రభుత్వం పంపిణీ చేయలేదు. బట్ ఇప్పుడు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాట వివాదమైంది. ఏమన్నారనంటే, ఆ ప్రభుత్వం పంపిణీ చేయలేదు, పూర్తిగా నీళ్లను కూడా ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మేము పూర్తి చేసి ఇస్తున్నాము అని అంటే, కౌశిక్ రెడ్డి గారు అభ్యంతరం చెప్పారు. ఆ ఇళ్ళు అప్పుడే పూర్తయినాయి కానీ పంపిణీ జరగలేదు అనేటటువంటి ఒక అభ్యంతరం చెప్పారు. నిజమే, రాష్ట్రంలో ఇవి అంతెందుకండి, ఇవాళ నేను ఉంటున్నటువంటి హన్మకొండలో, నా పక్కన ఉన్నటువంటి వరంగల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తయినా పంపిణీ చేయలే. మొన్న పంపిణీ అయినాయి. వరంగల్లో 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు జర్నలిస్టులు కట్టారు, ఈ రోజు వరకు కూడా పంపిణీ చేయలే. అది పూర్తయింది 2023లో పూర్తయినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా వాటిని పంపిణీ చేయలేదు అనేటటువంటి విషయాన్ని స్వయంగా మంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఈ రోజుకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి ఉన్నాయి, వాటిని జర్నలిస్టులకు, పేదలకు పంపిణీ చేయకుండా అట్లనే ఉన్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి అప్పుడు ప్రభుత్వము ఆ పథకాన్ని సంతృప్తికర స్థాయిలో అమలు చేయటంలో ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనటంలో నాకు కూడా ఏమి శశబిషలు లేవు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని సంతృప్తికర స్థాయిలో అమలు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అది ఒకటి. ఇక రెండోది ఏంటి అంటే, పొంగులేటి గారు 2 మాటలు మాట్లాడారు. ఒకటేమన్నారంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు వాళ్ళ టార్గెట్ మాత్రమే. ప్రతి సంవత్సరం 4 లక్షల ఇళ్లు, 4 లక్షల ఇళ్లు. ఇంకొక 4 నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తవుతుంది. 12 లక్షల ఇళ్లు కట్టాలా. కానీ రాష్ట్రంలో ఇవాళ వరకు 1,00,000 ఇళ్లు కూడా పూర్తి కాలేదు. అదే మంత్రి గారు చెప్పినటువంటి మాటే. కొన్ని ఇళ్లు గ్రౌండ్ లో ఉన్నాయి, కొన్ని ఇళ్లు గ్రౌండ్ లో ఉన్నాయి, కొన్ని ఇళ్లు బేస్ మట్టంలో ఉన్నాయి. కానీ సగానికి లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు అని అంటే, ఈ ప్రభుత్వం కూడా పేదలకు కట్టేటటువంటి ఇళ్ల విషయంలో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళట్లేదు. రెండోది, ఇవాళ నిజమైన ఇల్లు లేని పేదవాడికి ఇల్లు అందాలా.
నాకు బాగా గుర్తుందండి 2004లో ఇదే ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాళ్ళు ప్రతి మీటింగ్ లో, నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఇల్లు లేని వాళ్ళు చెయ్యొత్తండి అనంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేవద్దు, గుడిసె లేని రాష్ట్రాన్ని చూడాలి అనేది నా లక్ష్యం అని చెప్పారు. బట్ ఈ రోజుకు కూడా అది నెరవేరలేదు అని అంటే మనం పేదలకు కట్టేటటువంటి ఇళ్ల విషయంలో మన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత మేరకు ఉందనేది మనం చూడాలా. రెండోది, ఇవాళ కడుతున్న ఇందిరమ్మ ఇళ్ళు ఎవరికి కడుతున్నారు? L1, L2, L3, L4 అంటే అరే జాగ ఉన్నవాడికి ఇస్తున్నారు. అసలు జాగ లేనోడి పరిస్థితి ఏంది, ఇల్లు లేనోడి పరిస్థితి ఏంది? నిజమైన పేదవాడు అంటే కింద లాస్ట్ లో ఉన్నవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందాల. అట్లా కాకుండా ఇవాళ ప్రభుత్వము జాగ ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు కాబట్టి జాగ ఉన్నోడికి ఇల్లు కడతామంటే జాగ ఉన్నోడు కొద్దిగా గొప్ప వాడు సస్టైనబిలిటీ ఉన్నవాడు అని అర్థమే కదా. కాబట్టి ఇవాళ నడుస్తున్నటువంటి పథకం ద్వారా కూడా నిజమైనటువంటి లబ్ధిదారుడికి అందట్లేదు అనేది ఒక విషయం. ఇక రెండోది, పొంగులేటి గారు మాట్లాడినటువంటి మాట అభ్యంతరకరమైనటువంటిది. కౌశిక్ రెడ్డి గారు అభ్యంతరం చెప్పింది ఏంటంటే, వివాదానికి కారణమైంది ఏంటంటే గత ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టింది కాబట్టి మేము కొన్ని పథకాలను అమలు చేయలేకపోతున్నాము అనేటటువంటి మాట తీసుకొచ్చారు. అంటే ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టిందంటే అప్పులమయం చేశారు కాబట్టి, మేము ఇవాళ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు కాబట్టి మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతున్నామని తనకి తానే స్వయంగా స్టేజ్ పైన ఒప్పుకున్నట్టుగా మనకు కనపడుతుంది కదా. కాబట్టి మరి ఆ ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిందంటే అప్పులు చేసింది అన్నారు. మీరు ఇందాక అప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు మా సార్ కూడా మాట్లాడారు. సార్ ఏమన్నారంటే చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశారంటే, నాకున్నటువంటి జ్ఞానం ప్రకారం చెప్తున్నాను, ఒక 10 సంవత్సరాల్లో అన్ని అప్పులు కలుపుకుంటే, అంటే కార్పొరేషన్ అప్పులు కానీ నాన్ గ్యారంటీలు కానీ FRBM కానీ కలుపుకుంటే ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు 5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం 32 నెలల్లోనే 3.5 లక్షల కోట్ల అప్పు చేసింది. అంటే ఒకవేళ వీళ్ళు 10 సంవత్సరాలు ఉంటే ఓ 10 లక్షల పైగా కోట్ల అప్పులు చేయరన్న గ్యారంటీ ఏముంటుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మీరు అధికారంలో లేనప్పుడు అంటే 2023లో ఎన్నికలు జరిగేటప్పుడు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు హామీ ఇచ్చేటప్పుడు అరే ప్రతిదీ ఆర్థిక వ్యవస్థ పబ్లిక్ డొమైన్ లోనే ఉంది కదా. ఆ రోజు అప్పులెంత కూడా ఈ రోజు అప్పులెంత కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది, ప్రజలందరికీ తెలుస్తుంది, వివిధ సంస్థలు ఏజెన్సీలు ప్రకటిస్తూనే ఉన్నాయి కదా. మరి ఆనాడు ఆర్థిక పరిస్థితి తెలుసుకొని కూడా మీరు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటది అనేటటువంటి ప్రశ్న అడగాలి కదా. ఇందాక చర్చలో ఒక మంచి మాటలు వచ్చాయి. ఏంటనంటే, ఒక్క నెల ఆగండి 2,000కు బదులుగా 4,000 వస్తాయన్నారు. ఈ టర్మ్ ఆగండి 10,000కు బదులుగా 15,000 వస్తుంది రైతు బంధు అన్నారు. ఫస్ట్ తారీఖు నాడు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం వచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి, మహిళలకి 2,500 రూపాయలు ఫస్ట్ తారీఖు నాడే మీ అకౌంట్లో ఇస్తామని చెప్పారు. ఇవన్నీ హామీలు ఇవాళ నెరవేరుతున్నాయా మన రాష్ట్రంలో అనేటటువంటి ప్రశ్న. ఎందుకు నెరవేరట్లేదు? ఇదొక అంశం. అయితే ఇంకో చాలా కీలకమైనటువంటి అంశం చెప్తాను. మోహన్ అన్న గారు కానీ, మల్ల యాదవ్ గారు కానీ, మా సార్ కానీ వినాల్సినటువంటి మాట ఏంటంటే, ప్రభుత్వాలు తమ లక్ష్యాల నుండి పేదలకు ఇచ్చిన హామీల నుంచి ఎట్లా తప్పించుకుంటున్నాయి, ఎట్లా మోసం చేస్తున్నాయో ఒక మాట చెప్తాను. 2 కీలకమైనటువంటి అంశాలండి. ఒకటి కార్డులు, ఆహార భద్రతా కార్డులు. రెండోది పెన్షన్లు. కార్డుల విషయం చెప్తానండి. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి తెలంగాణలో 90 లక్షల కార్డులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 1,05,00,000 ఉన్నాయి. అంటే ఎన్ని కార్డులు ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఓ 15 లక్షల కార్డులు ఇచ్చారు. అవి ఏం కార్డులు? ఆహార భద్రతా కార్డులు. దాని నుండి ఏమొస్తుంది? ఓ 5-6 కిలోల ఉచిత బియ్యం వస్తుంది. ఆ బియ్యము ఉచితంగా చాలా రోజుల మంచి వస్తుంది. దేశంలో 80 కోట్ల మందికి వస్తుంది, తెలంగాణ ప్రజలకు కూడా వస్తుంది. అంటే ఆ కార్డు వల్ల జరిగే ఉపయోగం అదొకటి. రెండోది ఆరోగ్యశ్రీ. కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీ ద్వారా వస్తుంది ఇవాళ. ఇదైతే రెండోది, మీరు కేసీఆర్ దిగిపోయే నాటికి తెలంగాణలో 44 లక్షల మంది అన్ని రకాల పెన్షన్లు 2,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారు. మరి ఇవాళ ఎంతకు దిగిందండి? 42 లక్షలకు దిగింది. 2 లక్షల మంది ఎడిపోయారండి. 2 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గినాయండి? మరి కొత్త కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళు కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదండి? అంటే ఇక్కడ ఏమీ లేదు. ప్రభుత్వము తన ఇచ్చినటువంటి కీలకమైనటువంటి హామీల నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. బస్ ఇస్తున్నాం అన్నారు. ఇందులో కూడా చాలా మతలబు ఉందండి. ఇటీవలనే ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చింది, 1,000,000 కిలోమీటర్ల బస్ సర్వీసులు రద్దు చేశారండి. 1,000,000 కిలోమీటర్లు. ఇట్స్ ఆన్ రికార్డ్. నేను కంప్లైంట్ చేయట్లే, క్రిటిసిజం చేయట్లేదు. 1,000,000 కిలోమీటర్లలో బస్ సర్వీసులను రద్దు చేశారు. అంటే మనం ఎంత సర్వీస్ ఇస్తున్నాం? ఫ్రీ బస్ అనేది ఒక టైటిల్. ఫ్రీ బస్ ఇస్తున్నాం అనేది, మహిళలకు ఇస్తున్నాం అనే దాని చాటున మనం చేస్తున్న పని ఏంటది?
కోటి కిలోమీటర్లలో సర్వీసులు రద్దు చేసి మగవాళ్ళకి టికెట్ హైదరాబాద్ పోవటానికి 400 రూపాయల టికెట్ అండి. నేను హైదరాబాద్ పోతే బస్సు ఎక్కితే 400 రూపాయలు టికెట్ పెట్టుకొని నేను వెళ్తున్నాను. అది అంటే కూడా ప్రభుత్వం సీట్ ఉంటుందో ఉండదో కూడా తెలీదు. ఆ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం లేదండి మీకు రోజా గారు. ఆ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదనే విషయాన్ని గమనించాలి. ఓకే. కాబట్టి చాలా కీలకమైనటువంటి హామీలలో ప్రభుత్వము తన హామీని నిలబెట్టుకోలేదు. ఇక ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి టైం పీరియడ్ ఎంత అంటే 1.5 సంవత్సరం మాత్రమే టైం పీరియడ్ ఉంది. ఈ 1.5 సంవత్సరములలో ఈ అన్ని హామీలను ఎట్లా చేస్తారనేది ఒకటైతే, రెండోది ప్రభుత్వ వైఫల్యము. 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం 2023లో కేసీఆర్ అప్పచెప్పేటప్పుడు ఉంది. ఇవాళ వరకు ₹1 పెరగలే. ఆదాయం పెరగకపోగా ఖర్చు విపరీతంగా పెరిగింది. ఎట్లా పెరిగిందనంటే, ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా పర్యటన కన్నా పోవటానికి ఒక కొత్త హెలికాప్టర్ ని హెయిర్ చేశారు. నెలకు 5 కోట్ల రూపాయల రెంట్ తోటి. ముఖ్యమంత్రి గారే హెలికాప్టర్ వాడుతున్నారంటే మంత్రులు కూడా హెలికాప్టర్ వాడుతున్నారు. నెలకి 2 కోట్ల రూపాయలు అద్దె చెల్లించేటటువంటి దాన్ని వాడుతున్నారు. అంటే మీరు ఆదాయం పెంచటంలో వైఫల్యం చెందారు, ఖర్చులను తగ్గించటంలో, వృధా ఖర్చులను తగ్గించటంలో కూడా వైఫల్యం చెందారు. అలాంటప్పుడు మీరు కీలకమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలను ఎట్లా అమలు చేస్తారు రాబోయేటటువంటి 1.5 సంవత్సరంలో? అంటే ఇవాళ కీలకమైనటువంటి హామీలను, ముఖ్యంగా 6 గ్యారంటీలలో మీరు ఇందాక అన్నది ఒక్క బస్సు అమలు చేశారని, ఒక్కటి తప్ప అన్ని అమలు చేశామని అంటే ఒకటే అమలు చేశారు, మిగతా అమలు చేయలేదు అనేది మీరు అన్నది. బట్ ప్రజలు బేరుజు వేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి, నెరవేర్చింది ఎంత అనేటటువంటి అంశాన్ని బేరుజు వేసుకుంటున్నారు. ప్రజలు ఎప్పుడు మాట్లాడతారంటే ఒక సందర్భంలో మాట్లాడతారు. వాళ్ళకి అవకాశం ఒకటేసారి వస్తుంది 5 సంవత్సరాలకి. ఆ సందర్భం ఏంటంటే ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ కి ప్రజలు ఖచ్చితంగా ఓటు వేస్తారు. అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మోహన్ గారు చాలా పాయింట్స్ రాసుకున్నారు. మ్యూట్లో ఉన్నారు. చెప్పండి రోజా గారు. చాలా పాయింట్స్ ఏవో రాసుకున్నట్టున్నారు కదా. చాలా మళ్ళీ ధైర్యంగా అబద్ధాలు చెప్పండి. ఇంకా లేలే, అబద్ధాలు చెప్పడానికి కాదు, కానీ 2-3 అంశాలు ఇప్పటి వరకు చెప్పిన అంశాలలో 2-3 అంశాలు ఏంటంటే, పొన్నం ప్రభాకర్ ఇట్లా మాట్లాడినాక అది ఇష్యూ ఇట్లా పెద్దగా అయిందనే మాట మాట్లాడటం రైట్. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలు ఏం చెప్పితే టిఆర్ఎస్ దానికి భిన్నంగా చెప్తుంది అనేది జగమెరిగిన సత్యం. ఇది పార్టీ పరంగా వాళ్ళు తీసుకునే స్టాండ్, దానికి ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పదలుచుకున్నదని ఒక్కటే మేడం, ఈ రోజు ఏదైతే బ్రదర్ చెప్పిన దాని ప్రకారం 15 లక్షల కార్డ్సే ఇచ్చిండ్రు, లేకపోతే 44 లక్షల మందికి గాను 42 లక్షల మందికే పెన్షన్ ఇస్తారు, ఇదంతా ఒక రికార్డు ఉండవచ్చు వారి దగ్గర, కాదంటలే. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒక్కటే ఒక అంశం ఏమిటి అంటే, ప్రభుత్వం ఎప్పుడైనా ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ పోతుంది. అందులో పార్టీ ఆనాడు ఇచ్చిన హామీల నెరవేర్చుట్లో విఫలమైతుందన్నమాట చెప్తున్న సందర్భంలో ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రైతులకు ఇచ్చే ఏదైతే బోనస్ ఇస్తలేరు అనే మాట మల్లన్న చెప్పిండు. ఒకసారి తిరిగి చెక్ చేసుకోమనే మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా మాట్లాడేది కాదు కదా. ఇప్పుడు మన అంతమంది ముంగట ముఖ్యమంత్రి గారు మదిర ప్రోగ్రాం పెట్టి మళ్ళీ దాన్ని ఏమంటారు, వర్షాల కారణంగా వాతావరణంకి అనుకూలించక మన దాన్ని ఏ వేదికగా చెక్కులు పంపిన విషయం తప్ప మీరందరైతే చూసారు కదా మేడం. అవును, కాబట్టి చూడాలనే కదా చేశారు. చేసేదేమో తక్కువ, చూపించేదేమో ఎక్కువ. మీరు ఇచ్చినటువంటి హామీనే అది ఏదో ఇచ్చేస్తూ అదో పెద్ద బ్రహ్మాండం లాగా పెద్ద వేదికలు, ఆర్భాటాలు, సభలు ఇవన్నీ చేసి మళ్ళీ జనాల్ని తరలింపు, అదో పెద్ద ఖర్చు, వృధా ఖర్చు. జనాలు ఎప్పుడు తరలించారు మేడం? ముఖ్యమంత్రి గారి మీటింగులు పార్టీ పరమైనప్పుడే తరలించే ప్రయత్నం చేస్తారు తప్ప అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు వాలంటరీగానే పాల్గొంటారు. ఇవాళ జరిగిన ప్రక్రియ ఏమిటి మాట్లాడేది? వెంకరెడ్డి గారు కూడా ఏమంటారంటే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మేము ఇన్ని పైసలు ఇచ్చాము, ఇంత జరిగింది అంటాడు. ఏమంటారు రోజా గారు? శ్వేతపత్రం విడుదల చేస్తామనే మాట చెప్తా ఉన్నా. ఆ మధ్యలో మీరు చూసారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు పత్రికల్లో మాట్లాడింది. ఏమని మాట్లాడిండ్రు కిషన్ రెడ్డి గారు? ఒకసారి మీరు పేపర్ తిరిగేస్తే బండి సంజయ్ గారు కూడా ఏం మాట్లాడిండ్రు, ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటాలో
పూర్తిగా రావటం లేదన్నమాట. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడల్లా రిక్వెస్ట్ చేస్తాడు బీజేపీ ప్రభుత్వాన్ని. చేసినప్పుడల్లా పంపుతామంటారు. ఏదైతే మనకు రావాల్సిన వాటా రావటం లేదనేది జగమెరిగిన సత్యం. కాబట్టి నేనేమంటుంటా అంటే మేడం, ఒక్కటి ఈ నిధుల కేటాయింపు లేకపోతే ఒక మాట మాట్లాడిండు, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళు అనే మాట మళ్ళా అన్నాడు. అన్నట్లా కాదు, ఏ ప్రభుత్వం అయినా కొన్ని పనులు చేసి మధ్యలో వదిలేసిపోతే అధికారంలోనికి వచ్చిన పార్టీ దాన్ని రూపుదిద్ది మరమ్మతులు చేసి తిరిగి ప్రజలకు పంపిణీ అందులో భాగంగానే జరుగుతున్న ఈ ప్రక్రియ. ఈ రోజు జరిగిన దాని మీద బాగా ప్రాధాన్యం చేస్తున్న సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది కానీ లేదా పొంగులేటి గారు చెప్పింది కానీ సత్య దూరమైన అంశాలు కాదు. మీ ప్రభుత్వము వదిలేసిన పనులను మేము ఏమంటారు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. వాటిని మీరు చేసిన ఏమంటారు ఆర్థికంగా గలాటా మోహన్ గారు మీరు ఇందాక నుంచి అదే చెప్తున్నారు కదా, అన్ని అమలు చేస్తున్నాం అని చెప్పారు కదా. మరి సాక్షాత్తు మంత్రి గారు ఏం చెప్పారు? వాళ్ళు అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థని అప్పులు చేసి వెళ్ళిపోయారు కాబట్టి మేము సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయలేకపోతున్నాం అన్నారు కదా. మేడం మంచిగా వినండి, అందరు వినండి. అస్తవ్యస్తంగా టిఆర్ఎస్ చేసింది, దాన్ని సరి చేసుకుంటూనే ఈ పథకాలు అమలు చేసే క్రమంలో లేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మేము అధికారంకి వచ్చి 2.5 ఏళ్ల దాకా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రిపేర్ కాలేదు అంటే ఆర్థిక పరిస్థితిని సరి చేసుకుంటూ కొంత కోటాను ఈ యొక్క మరమ్మతులకు రిపేర్లకు కేటాయించి ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ జరుగుతా ఉంది. ఆర్థిక పరమైన ఆలోచనను సరి చేసుకుంటూనే. అందుకే 2.5 ఏళ్ళు పైసలు బాగుంటుంటే 6 నెలలనే చేసి డబుల్ బెడ్రూమ్లు పంచేవాళ్ళం కదా. ఈ రోజు అంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో అంటే వెంటనే డబుల్ బెడ్రూమ్లు పనిచేస్తే అది బీఆర్ఎస్ ఖాతాలోకే పోతుంది కదా. వాళ్ళు రెడీ చేశారు, మీరు ఇచ్చేసారు అన్నట్టుగా వెళ్తుంది. అందుకే ఇప్పుడు పని ఎవరు చేసి అప్పచెప్పి బీఆర్ఎస్ ఖాతాలో పోతే మరి ఎందుకు మేడం ఇప్పటి వరకు ఒక ఆక్యుపెంట్ లేడు, ఒక్క లబ్ధిదారుల ఇంట్లో లేడు, ఒక కరెంట్ లేదు, ఒక లైట్ లేదు, డ్రైనేజ్ లేదు, కలర్ లేవు. నామమాత్రంగానే స్లాబ్లే షీట్స్ పెట్టిన ఇల్లు కూడా ఉన్నాయమ్మా. మేము వేరేమంటలేము. మీరు వదిలేసిన అస్తవ్యస్తమైన వదిలేసిన ప్రణాళిక లేని వ్యవస్థలో డబుల్ బెడ్రూమ్లు ఉండే ఆ రోజు వాటిని మేము ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్కటి కంప్లీట్ చేసి ప్రజలకు అప్పచెప్తామున్నామనే మాట ఈ రోజు పొన్నం ప్రభాకర్ చెప్పిండు. అదే మాట పొంగులేటి కూడా చెప్పిండు. మేమేమంటున్నాం ఈ రోజు అంటే ప్రభుత్వం అలా టిఆర్ఎస్ ఉన్ననాడు మిగులు బడ్జెట్తోనే వచ్చింది. మరి ఆ మాట చెప్పాలంటే, ఇంకో మాట చెప్పాలంటే మీరు అందరు చూస్తా ఉన్నారు, మేము ప్రాజెక్టులు కట్టినాం. ఆయన అంటాడు పంపు లాంచ్ అని. అరే పంపు లాంచ్ చేస్తే నేషనల్ సేఫ్టీ కమిటీ ఏం చెప్తుంది అక్కడ? మీరు ఏమైనా నీళ్లు ఆపితే మొత్తం పోయే అవకాశం ఉంది, లేచిపోతుంది మొత్తము, ఆ బ్రిడ్జే ఉండదనే మాట చెప్తా ఉన్న సందర్భంలో ఈ ప్రభుత్వము కాళేశ్వరంలో నీళ్లు ఆపే ప్రయత్నం చేస్తలేదు. వీళ్ళేమంటారు పంపులు ఆన్ చేయి, అరే నీళ్ళు ఆగనప్పుడు పంపులు ఆపి ఏం చేస్తావు? ఎట్లా నీళ్ళు వస్తాయి? ఇదేంటంటే రాజకీయ కోణంతో మేము కాళేశ్వరం కట్టినాం అనేది ప్రజల లోపల తీసుకుపోవాలనే తపన తప్ప టిఆర్ఎస్ నాయకులకు వాస్తవ రూపం అక్కడిది అర్థమై కూడా తప్పు చెప్తా ఉన్నారు. కాబట్టి నేనేమంటా ఉన్నా మేడం, 1,00,000 కోట్లు, 70 కోట్లు, 80 లక్షల కోట్లు పెట్టి ఇలా కాళేశ్వరం కడితే పరిస్థితి ఏమైంది? ఏమున్నది? మీరు అంటారు ఈ సాగు, ఆయన మళ్ళా అన్నాడు మేము అన్ని చేసినామని. మీరు ఒక్కసారి మీరు చేసిరు కొన్ని, కాదంటలేరు, మీరు చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఏమంటారు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టిండ్రు, మిగిలినవి కూడా ఉన్నాయి కదా, కట్టేవి కూడా ఉన్నాయి కదా, అర్ధాంతరంగా ఆగిపోయినవి కూడా ఉన్నాయి కదా. కాబట్టి మీరు ఏదైతే చేయలేకపోయారో మేము చేసి చూపిస్తున్నాం. దానికి తోడు మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని మేము అమలు చేసి చూపిస్తామన్న మాట ఈనాటి ప్రభుత్వం చెప్తుంది. మేము ఆ పార్టీ నాయకులుగా మేము కూడా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు చేస్తారు కానీ దానికి ఒక టైం లిమిట్ పెట్టుకున్నారు కదా. 100 రోజుల్లోనే ఇవి చేస్తే తీరుతాం అని చెప్పారు కదా. అవన్నీ పెట్టకుండా ఉంటే బాగుండేది. మేడం ఒక్క మాట ఇప్పుడు ఏమన్నారు, ఇంకో సంవత్సరం అలానే ప్రభుత్వం ఉంటుంది
ఉంటది, మళ్ళా తర్వాత 1 year ఎలక్షన్ ఉంటది, చేయలేరు. ఈ సంవత్సరం కాదు, 6 నెలల్లోనే అన్ని పనులు చేసి చూపించే కార్యక్రమం పెద్దలు రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులంతా కలిసి నిర్ణయం తీసుకొని ప్రతి పని జరుగుతుందనే విశ్వాసం ప్రజలకు ఇస్తా ఉన్నాం, చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, తప్పక ప్రజలు ఇవన్నీ చేసే మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారు. ఆరేపల్లి మోహన్ గారు మంత్రిగా కూడా ఉంటారు. వెళ్ళలే అని ఉండకపోవచ్చు, నేను అది కాదు, కానీ వెంకటరెడ్డి గారి కళ మాత్రం నెరవేరే అవకాశాలు ఈ మరి పుష్కలంగా ఉన్నాయా? అన్ని పుష్కలంగా రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ రెడ్డి గారు. మోహన్ గారు థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు కలుగ చేసుకొని కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులను ఇప్పించే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, శేషు గారు, మల్ల యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.